నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎస్ఏఈఎల్ ఆసక్తి. 2 దశల్లో 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చర్చలు. దశాబ్దాలుగా పార్టీలో ఉన్నాం కాబట్టే పదవులు ఇవ్వాలంటే కుదరదు. ప్రజల్లోకి వెళ్లి సేవ చేసేవారికే గుర్తింపు ఉంటుందన్న చంద్రబాబు. సుదీర్ఘ విరామం తర్వాత సాగునీటి సంఘాల ఎన్నికలు. పలుచోట్ల చెదురుమదురు ఘటనలు. జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ కు ప్రముఖుల పరామర్శలు. తొక్కిసలాట బాధిత కుటుంబానికి అండగా ఉంటానన్న బన్నీ. భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిదాయకమన్న మోదీ. 75 ఏళ్ల ప్రజాస్వామ్యాన్ని వేడుకగా జరుపుకుంటున్నట్లు వెల్లడి. వివక్షను నిషేధించాలని రాజ్యాంగం చెప్పిందన్న రాహుల్. బీజేపీ మాత్రం విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని విమర్శ. మరోసారి రణరంగంగా శంభు సరిహద్దు. ఢిల్లీ వైపుగా వెళ్తున్న రైతులను అడ్డుకున్న పోలీసులు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పునరుత్పాదక ఇంధన రంగంలో పేరెన్నికగన్న ఎస్ఏఈఎల్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఎస్ఏఈఎల్తో పాటు నార్ఫండ్, ఎన్డీబీ బ్యాంకు ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, పరిశ్రమల స్థాపనపై చర్చించారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే సాంకేతికత గురించి ఎస్ఏఈఎల్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. వ్యవసాయ వ్యర్థాలతో రైతుల ఆదాయం పెంచే ప్రాజెక్టుల అభివృద్ధికి పూర్తి సహకారం అందించేలా చర్చలు సాగాయని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఎస్ఏఈఎల్ 2 దశల్లో 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి పెట్టుబడులు పెట్టనుంది. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద మొదటి దశలో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. నార్ఫండ్, ఎన్డీబీ బ్యాంక్, సోగ్జిన్ ఇండియా ప్రతినిధులతో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకున్న అనువైన వాతావరణంపై చర్చించామని లోకేష్ తెలిపారు. దశాబ్దాలుగా పార్టీలోనే ఉన్నాం కాబట్టి పదవులు ఇవ్వాలంటే కుదరదని, ప్రజలకు పార్టీకి సేవ చేసిన వారికే గుర్తింపు ఉంటుందని చంద్రబాబు తేల్చెప్పారు. కొందరు పదవులు రాగానే పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆక్షేపించారు. జమిలీ ఎన్నికలపై వైసీపీ అవగాహన లేకుండా మాట్లాడుతోందన్న సీఎం ఏపీలో 2029లోనే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. తెలుగుదేశంలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని, పార్టీకి సేవ చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోబోనని చంద్రబాబు అన్నారు. కానీ కొందరు పార్టీలో ఉన్నామంటే ఉన్నామన్నట్లు ఉంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటివారు తాము 30-40 ఏళ్లుగా పార్టీలోనే ఉన్నామని చెప్పుకుని పదవులు కోరడం సరికాదన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరణ అనంతరం పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు సాగునీటి సంఘాలు, సహకార ఎన్నికలపై చర్చించారు. కష్టపడకుండా ఏదీ రాదనే విషయాన్ని నేతలు గ్రహించాలని చురకలంటించారు. పార్టీ వల్లే తాము అంత ఎదిగామని తెలుసుకోవాలన్నారు. పార్టీని బలోపేతం చేస్తూ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని తేల్చి చెప్పారు. తాను కూడా ఈసారి ప్రభుత్వ పనులు ఆపకుండానే పార్టీకి సమయం కేటాయిస్తున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. టీడీపీ సభ్యత్వాలు రికార్డు స్థాయిలో 73 లక్షలు దాటినందుకు లోకేష్ బృందాన్ని చంద్రబాబు అభినందించారు. సభ్యత్వ నమోదులో రాజంపేట, నెల్లూరు సిటీ తొలి 2 స్థానాల్లో ఉండగా కుప్పం, పాలకొల్లులో 1,00,000 దాటేసింది. తెలంగాణ నుంచి 85,000 మంది సభ్యత్వాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రత్యేక కార్యక్రమాలు తీసుకురానున్నట్లు సీఎం తెలిపారు. పెండింగ్ బిల్లులు సైతం త్వరలోనే చెల్లిస్తామన్నారు. అంతకుముందు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సీఎం జమిలీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏపీకి ఇబ్బంది ఉండదన్నారు. ఏపీలో 2029లోనే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక విధానానికి తాము ఎప్పుడో మద్దతిచ్చినట్లు గుర్తు చేశారు. జమిలీపై అవగాహన లేకే వైసీపీ ఇష్టానుసారం మాట్లాడుతోందని చంద్రబాబు విమర్శించారు. ఇదే సమయంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంటును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం అన్నారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతి చోటా చర్చ జరగాలన్నారు. అంతకుముందు
టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కుమారుడి వివాహ వేడుకకు చంద్రబాబు హాజరయ్యారు. నూతన దంపతుల్ని సీఎం ఆశీర్వదించారు. రాష్ట్రంలో సుదీర్ఘ విరామం తర్వాత నిర్వహించిన సాగునీటి సంఘాల ఎన్నికలు పలుచోట్ల వాగ్వాదాలకు దారితీశాయి. కొన్ని చోట్ల ఎన్నికలు ఏకగ్రీవం కాగా మరికొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలతో వాయిదా పడ్డాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 4 నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. మైలవరం మండలం గణపవరంలో ఎన్నికల సమాచారం లేదంటూ టీడీపీలోని ఓ వర్గం ఓటింగ్ ప్రక్రియను అడ్డుకుంది. ఎన్నికను వాయిదా వేసిన అధికారులు తదుపరి ప్రక్రియను త్వరలో ప్రకటిస్తామన్నారు. కృష్ణా జిల్లా పెందూరులో జనసేనలో ఇరు వర్గాలు నామినేషన్లు వేయటం వివాదాస్పదమైంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాల్ని సముదాయించారు. కృష్ణా జిల్లా పెద్దముత్తేవి సాగునీటి సంఘం అధ్యక్షుడిగా టీడీపీ బలపరిచిన చంద్రశేఖరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసలు వద్దండి, మాకు 10:30కి మీరు ఇట్లా గొడవ చేస్తే చేయడం నా వల్ల కాదు. వైఎస్సార్ జిల్లా గుండ్లకుంట సాగునీటి సంఘం ఎన్నికల్లో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వీడియో తీస్తోన్న మీడియా సిబ్బందిపైన వైసీపీ నాయకులు దుర్భాషలకు దిగారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. కర్నూలు జిల్లా పార్లపల్లిలో సాగునీటి సంఘం ఎన్నికలకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ్ రెడ్డి గడువు ముగిసిన తర్వాత నామినేషన్ వేస్తానంటూ హడావిడి చేశారు. పోలీసులు అడ్డుకోగా చెన్నకేశవ్ రెడ్డి కాసేపు అక్కడే కూర్చొని హంగామా సృష్టించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని సాగునీటి సంఘం ఎన్నికల్లో ఎక్కువ చోట్ల ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో 6 ఏకగ్రీవమయ్యారు. నెల్లూరు జిల్లా పెద్ద అబ్బిపురంలో అధికారులు నామినేషన్ తిరస్కరించారంటూ జనసేన నాయకులు ఆందోళనకు దిగడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో 21 సంఘాలకు గాను 18 చోట్ల టీడీపీ, 3 చోట్ల జనసేన నాయకులు ఏకగ్రీవమయ్యారు. విజేతలను ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అభినందించారు. అనకాపల్లి జిల్లా కొత్తపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. రెడ్డివాని చెరువు సాగునీటి సంఘం ఎన్నికల్లో కూటమి నేతలు, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి ఎన్నికను వాయిదా వేశారు. శ్రీకాకుళం జిల్లా పోలయ్య వలసలో టీడీపీ, వైసీపీ వర్గాలు ఘర్షణకు దిగగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా నవగం నీటి సంఘం ఎన్నికలు ఘర్షణతో వాయిదా పడ్డాయి. పనుకువలస సంఘం పరిధిలో ఎన్నికల సామాగ్రిని దుండగులు ఎత్తుకెళ్లడంతో 5 స్థానాల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు సబ్ కలెక్టర్ యశ్వంత్ రెడ్డి తెలిపారు. విజయనగరం జిల్లా బి రాజేరులో 2 నీటి సంఘాలు, దత్తిరాజేరు మండలం పెదకాద చిట్టిగడ్డ సాగునీటి సంఘం ఎన్నికను ఘర్షణల కారణంగా అధికారులు వాయిదా వేశారు. లోక్సభలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ओबीसी कमीशन को संवैधानिक दर्जा देने के लिए मांग कर रहा है। ओबीसी के सम्मान के लिए उसको संवैधानिक दर्जा देने के लिए हमने संविधान संशोधन किया है। हमें गर्व है ये करने का। समाज के दबे कुचले लोगों को उनके साथ खड़े होना ये हम अपना कर्तव्य मानते हैं, इसलिए संविधान संशोधन किया। आदरणीय सभापति जी, इस देश में एक बहुत बड़ा वर्ग था, वो किसी भी जाति में क्यों न जन्मा हो, लेकिन गरीबी के कारण अवसरों को वो पा नहीं सकता था, आगे बढ़ नहीं सकता था, और इसलिए उसने असंतोष की ज्वाला भड़क रही थी और सबकी मांग रहती थी, कोई निर्णय नहीं करता था। हमने संविधान संशोधन किया, सामान्य जन के गरीब परिवार के 10% आरक्षण का किया, और ये पहला आरक्षण का संशोधन था। देश में कोई विरोध का स्वर नहीं उठा, हर किसी ने प्यार से उसको स्वीकार किया।
संसद ने भी सहमति के साथ पारित किया, क्योंकि समाज की एकता की उसमें ताकत पड़ी थी, संविधान की भावनाओं का भाव पड़ा था, सबने सहयोग किया था, तब जाकर के हुआ था। आदरणीय सभापति जी हां, हमने भी संविधान में संशोधन किए हैं, लेकिन हमने संविधान में संशोधन किया महिलाओं को शक्ति देने के लिए। संसद और विधानसभा में और संसद का पुराना भवन गवाह है, जब देश महिलाओं को आरक्षण देने के लिए आगे बढ़ रहा था और कानून यानी बिल पेश हो रहा था, तब उन्हीं का एक साथी दल वेल में आता है, कागज छीन लेता है, फाड़ देता है और सदन स्थगित हो जाता है और 40 साल तक विषय लटका रहता है। और वो आज उनके मार्गदर्शक है, जिन्होंने देश की महिलाओं के साथ अन्याय किया, वो उनके मार्गदर्शक है। आदरणीय सभापति जी, हमने संविधान संशोधन किया, हमने देश की एकता के लिए किया। बाबा साहब आंबेडकर का संविधान 370 की दीवार के कारण जम्मू कश्मीर की तरफ देख भी नहीं सकता था। हम चाहते थे बाबा साहब आंबेडकर का संविधान हिंदुस्तान के हर हिस्से में लगना चाहिए, और इसलिए बाबा साहब को श्रद्धांजलि भी देनी थी, देश की एकता को मजबूत करना था। हमने संविधान संशोधन किया, डंके की चोट पर किया और 370 को हटाया। और भारत की सुप्रीम कोर्ट ने भी अब तो उसको मोहर लगा दी है। आदरणीय सभापति जी, हमने 370 का हटाने के लिए संशोधन किया। हमने ऐसे कानून भी बनाए। जब देश का विभाजन हुआ, महात्मा गांधी समेत देश के वरिष्ठ नेताओं ने सार्वजनिक रूप से कहा था कि पड़ोस के जो हमारे देश हैं, जहां जो माइनॉरिटीज हैं, రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి ఉండాలని వీడి సావర్కర్ చెబితే ఇప్పుడు బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని రక్షిస్తామని అనడం విడ్డూరంగా ఉందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగంపై లోక్సభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన రాజ్యాంగంలో అసలు భారతీయతే లేదని, దాని స్థానంలో మనుస్మృతి ఉండాలని ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్ చెప్పిన మాటలను రాహుల్ గుర్తు చేశారు. ఏకలవ్యుడి బొటని వేలిని ద్రోడును నరికించినట్లే అదానీ అంబానీ లాభం కోసం చిన్న వ్యాపారుల వేలిని బీజేపీ కత్తిరించిందని రాహుల్ వ్యాఖ్యానించారు. మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతుల బొటనవేళ్లను అగ్నివీర్ ప్రశ్నాపత్రాల లీక్ల ద్వారా యువత బొటనవేలిని కత్తిరించారని దుయ్యబట్టారు. కుల, మత, జాతి, లింగ, జన్మ ఆధారిత వివక్షను నిషేధించాలని రాజ్యాంగం చెబితే బీజేపీ మాత్రం విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని ధ్వజమెత్తారు. మనుస్మృతి వంటి ప్రాచీన విధానాలతోనే దేశం నడవాలని బీజేపీ కోరుకుంటోందని రాహుల్ ఆరోపించారు. And I want to start my speech by quoting what the supreme leader, not of the BJP, but of the modern interpretation of the ideas of the RSS has to say about the Constitution of India and about how he thinks India should be run. The worst thing about the Constitution of India is that there is nothing Indian about it. Manusmriti is that scripture which is most worshipable after Vedas for our Hindu nation, and from which our ancient times have become the basis of our culture, customs, thought and practice. These are the words of Savarkar. Mr. Savarkar has clearly stated in his writings that there is nothing Indian about our constitution. He has clearly stated that the book India is run by should be superseded by this book. And this is what the fight is about. వీడి సావర్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకమని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, శివసేన పార్టీలు మండిపడ్డాయి. వీడి సావర్కర్ హిందూ భావజాలాన్ని ప్రశంసిస్తూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1980లో రాసిన లేఖను శివసేన ఎంపీ శ్రీకాంత్ సిందే
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ లేఖలో భారతదేశానికి సావర్కర్ సుపుత్రుడని ఇందిరాగాంధీ పేర్కొన్నారని శ్రీకాంత్ సింధే వివరించారు. కాబట్టి సావర్కర్ను ప్రశంసించిన రాహుల్ నాయనమ్మ కూడా రాజ్యాంగ వ్యతిరేకేనా అని ప్రశ్నించారు. సావర్కర్కు వ్యతిరేకంగా మాట్లాడటం రాహుల్కు అలవాటైందని, అయితే తాము మాత్రం సావర్కర్ను ప్రశంసించడం గౌరవంగా భావిస్తామని సింధే తెలిపారు. సావర్కర్ గురించి లోక్సభలో తప్పుడు ప్రసంగం చేసిన రాహుల్ ఆ లేఖను చదవాలని కిరణ్ రిజిజు సూచించారు. ఆ పోస్టులకు రాహుల్ గాంధీ బదులిచ్చారు. గాంధీ, నెహ్రూలు స్వాతంత్ర పోరాటంలో జైళ్లకు వెళ్లారని, సావర్కర్ మాత్రం బ్రిటిషర్లకు క్షమాపణలు చెప్పారని రాహుల్ వివరించారు. జమిలీ ఎన్నికల బిల్లులను పార్లమెంటు ముందు ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ 129 రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ, విధానసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించిన జమిలీ ఎన్నికల బిల్లు కాగా, రెండోది కేంద్రపాలిత ప్రాంతాల్లో శాసనసభలు ఉన్న ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరికి సంబంధించిన బిల్లు అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జమిలీ ఎన్నికల బిల్లులను ఈ నెల 12న కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జమిలీ ఎన్నికల బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఆచరణ సాధ్యం కాదని సమాఖ్య విధానంపై దాడిగా అభివర్ణించాయి. పంజాబ్, హర్యానా సరిహద్దు ప్రాంతం శంభు మరోసారి రణరంగంగా మారింది. చలో ఢిల్లీ పేరుతో హర్యానా వైపు కదిలిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలతో పాటు జల ఫిరంగులను ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు గాయపడటంతో పాదయాత్రను మరోసారి నిలిపివేస్తున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. అయితే ఈ నెల 16న ట్రాక్టర్ ర్యాలీ, 19న రైలు రోకో చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. పంజాబ్, హర్యానా సరిహద్దు ప్రాంతం శంభు మరోసారి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలతో పాటు జల ఫిరంగులను ప్రయోగించారు. ఈ ఘటనలో కొందరు రైతులు గాయపడగా, అన్నదాతలు తమ పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రైతుల పాదయాత్రను హర్యానా పోలీసులు అడ్డుకోవటం ఇది మూడోసారి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు ఇతర డిమాండ్ల సాధన కోసం చలో ఢిల్లీ పాదయాత్రను పంజాబ్ రైతులు ఇవాళ తిరిగి ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు 101 మంది రైతులు ఢిల్లీ వైపు బయలుదేరారు. కొన్ని మీటర్ల దూరం ముందుకు కదిలిన రైతులు బారికేడ్ల వద్దకు చేరుకోగానే హర్యానా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనుమతి ఉంటేనే వెళ్లనిస్తామని స్పష్టం చేశారు. అరగంట సేపు మాట్లాడి వారిని ఒప్పించేందుకు ప్రయత్నించారు. అన్నదాతలు ఆ విషయాన్ని పట్టించుకోకుండా ముందుకు తోసుకురావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో హర్యానా పోలీసులు వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలు, జల ఫిరంగులను ప్రయోగించారు. హర్యానా పోలీసులు బాష్పవాయు గోళాలు, జల ఫిరంగులు ప్రయోగించిన ఘటనలో పలువురు అన్నదాతలు గాయపడ్డారు. వెంటనే వారిని అంబులెన్సుల్లో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గతంలో 2 సార్లు పాదయాత్రను వాయిదా వేసిన రైతులు ఇవాళ తిరిగి చలో ఢిల్లీ ప్రారంభిస్తామని ప్రకటించడంతో హర్యానా ప్రభుత్వం అప్రమత్తమైంది. పంజాబ్, హర్యానా సరిహద్దు ప్రాంతం శంభు వద్ద పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. అంబాలా జిల్లాలోని 12 గ్రామాల పరిధిలో బల్క్ ఎస్ఎంఎస్లు, మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట కేసుపై అనేక విషయాలు చెప్పాలని ఉన్న కోర్టు ఆదేశాల మేరకు మాట్లాడలేకపోతున్నట్లు సినీ నటుడు అల్లు అర్జున్ తెలిపారు. బాధిత కుటుంబానికి మరోసారి క్షమాపణలు చెప్పిన బన్నీ త్వరలోనే వారిని కలుస్తారని తెలిపారు. హైకోర్టు మధ్యంతర బెయిల్తో చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్కు సినీ ప్రముఖులు బాసటగా నిలిచారు. అల్లు అర్జున్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. సినీ నటుడు అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలై ఇంటికి చేరారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదల చేసే ప్రక్రియలో శుక్రవారం జాప్యం జరిగింది. ఎట్టకేలకు విడుదలైన అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లి అక్కడ న్యాయవాదుల బృందంతో కొంతసేపు చర్చలు జరిపారు. అనంతరం అభిమానులకు అభివాదం చేస్తూ తన నివాసానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ను చూసి ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఇంటికి చేరుకున్న అర్జున్ సతీమణి, పిల్లలను ఆలింగనం చేసుకున్నారు. చిరంజీవి సతీమణి సురేఖ బన్నీని హత్తుకుని భావోద్వేగానికి గురికావడంతో అల్లు అర్జున్ కళ్లు చెమ్మగిల్లాయి.
ఆ తర్వాత కుటుంబ సభ్యులు దిష్టి తీసి ఇంట్లోకి స్వాగతం పలికారు. సంధ్యా థియేటర్ వద్ద విషాదకర ఘటనపై ఇప్పుడేమీ మాట్లాడబోనని, చట్టానికి కట్టుబడి ఉంటానని అల్లు అర్జున్ తెలిపారు. బాధిత కుటుంబానికి మరోసారి క్షమాపణలు చెబుతున్నానని, వారిని త్వరలోనే కలుస్తానని చెప్పారు. We're extremely sorry for the family and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. Yeah, I was inside a theater watching a movie with my family and the accident happened outside. It's purely of no direct connection to me. I don't want to get into all the details. This is what it is because as the case is on, I should not speak anything that will tamper the case. So I'd like to reserve my comments. Yes, of course, family kalustaniki wait chestunam. అల్లు అర్జున్ను విడుదల చేసే సమయంలో జైలు అధికారులు కావాలనే ఆలస్యం చేశారని ఆయన తరపు న్యాయవాదులు ఆరోపించారు. ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. Despite receiving the order copy, they did not release. You should question the government and the department why they have not released the accused. High Court order is very specific that forthwith the moment you receive the order, you have to release an essay. Despite clear order, they did not release. Now they have to answer. We have to take further steps and legally what is permissible, we will take. Sir, what is the kind of, are we going to initiate any legal action? Yes, definitely. This is an illegal arrest, illegal detention. We will take legal steps. జైలు నుంచి ఇంటికి చేరుకున్న బన్నీకి సినీ ప్రముఖుల నుంచి పరామర్శలు వెల్లువెత్తాయి. నందమూరి బాలకృష్ణ ఫోన్ చేసి అల్లు అర్జున్తో మాట్లాడారు. దర్శకుడు కె రాఘవేంద్రరావు, సుకుమార్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, ఆర్ నారాయణమూర్తి, హీరోలు రానా, నాగచైతన్య, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, సుధీర్ బాబు సహా పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ను పరామర్శించారు. ఏపీ మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ వచ్చి మద్దతు ప్రకటించారు. తెలంగాణ హైకోర్టులో తాను దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించలేదని సినీ నటుడు మోహన్ బాబు తెలిపారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్న ఆయన ప్రస్తుతం తాను ఇంట్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వెల్లడించారు. వాస్తవాలను మాత్రమే మీడియా ప్రచారం చేయాలని ఎక్స్లో కోరారు. జల్పల్లి నివాసం వద్ద ఇటీవల ఓ ఛానల్ ప్రతినిధిపై దాడి కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో మోహన్ బాబు ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. వైసీపీ హయాంలో రఘురామకృష్ణరాజును వేధించిన కేసులో సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్ 2 రోజుల కస్టడీ ముగిసింది. ఈ కేసులో విచారణ అధికారిగా ఉన్న ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విజయపాల్ను ఒంగోలులో ప్రశ్నించారు. మొదటి రోజు 7 గంటలు, రెండో రోజు 5 గంటల పాటు దాదాపు 100 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. చాలా ప్రశ్నలకు విజయపాల్ సమాధానం ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నం చేశారని సమాచారం. ప్రధానంగా కస్టడీలో రఘురామకు దెబ్బలు ఎలా తగిలాయి, ముసుగు వేసుకుని వచ్చి కొట్టింది ఎవరు అనే కోణంలో ప్రశ్నించారు. కస్టడీ గడువు ముగియడంతో ఒంగోలు నుంచి తిరిగి గుంటూరు జైలుకు తరలించారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల రోడ్డున పడ్డామంటూ ఓ విశ్రాంత జవాన్ జ్ఞానానంద్ దంపతులు చంద్రబాబు వద్ద విలపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబుని కలిసి వినతిపత్రం అందించారు. విజయవాడలోని తన ఇంటికి బిల్డింగ్ ప్లాన్ ఇవ్వకుండా గత ప్రభుత్వం వేధించడం వల్ల ఆ ఇల్లు కబ్జాకు గురైందని వాపోయాడు. దేశం కోసం కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న తాను నేడు నడి రోడ్డుపై పడ్డారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు జ్ఞానానంద్ దంపతులు తెలిపారు. కనకకృష్ణ అంత దుర్మార్గుడు వాళ్ళ మామ అప్పారావు అంజలి వాళ్ళ దగ్గరికి మీరు సోదా చేయండి, ఎంకరేజ్ చేయండి. ఉద్యోగాలు వాళ్ళు సార్ 30 సంవత్సరాలు నా భర్త నా బిడ్డల్ని నన్ను వదిలేసి వెళ్ళి కష్టపడిన జీవితం సార్ అది. ఒకే ఒక ఇల్లు కొనుక్కుంటే జగన్ ఉండకుండా చేసేసాడు సార్. పార్టీ ఆఫీసులకి తిరుగుతున్నాం, ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఆశించలేదు సార్. 30 ఏళ్ళు కష్టం. నేను చేసుకోలేకపోతే నేను ఇండియన్ ఆర్మీలో హవల్దార్గా పనిచేసి రిటైర్మెంట్ అయ్యాను సార్. 30 సంవత్సరాల కష్టార్జితంతో నేను నా ప్రాపర్ తాడేపల్లి సార్, విజయవాడలో పిల్లలు చదువుల మీదతో వంటలో నేను ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాను సార్. కొంత అప్పు చేశాను సార్. జగన్ ప్రభుత్వం అది ఏమన్నారంటే బీపీఎస్ 5 సంవత్సరాలు కూడా ఇవ్వలేదు సార్. అది బీపీఎస్ ఇస్తే నాకు బ్యాంక్ లోన్ ఇచ్చేది, నా ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. అయితే ఆ ఇల్లు అమ్ముదామనే ఆలోచనతో వచ్చింది సార్. ఇంకా బీపీ వడ్డీలు కట్టే స్తోమత లేక అమ్మేద్దామని అనుకుంటే నా ఇంట్లో ఉండే నా అద్దెకున్న ఆ వ్యక్తి వాండ్రాసి వెంకట కనకకృష్ణ అనే
అతను నేను తీసుకుంటాను మీరు అమ్ముదాం అనుకుంటున్నారు కదా అని చేశారు సార్. తీసుకుంటే వెంటనే నేను లేదు తక్కువ రేటు అడుగుతున్నారు, నేను 1,35,00,000 రూపాయలు పెట్టి కష్టపడిన కష్టార్జితం కట్టుకున్నాను, కొంత అప్పు చేశాను, నేను అంతగా ఇవ్వలేను అన్నారు. 82 లక్షల చేతిలో పెట్టి మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి నేను ఇవ్వలో, నన్ను మెంటల్ టార్చర్ పెట్టారు సార్. ఆ ఫోన్లు చేపించి పగలు రాత్రి అనక టెన్షన్ పెట్టేసి ఆ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చేలాగా చేశారు. బ్రెయిన్ స్ట్రోక్, కాళ్ళు చేతిలో పడిపోయింది సార్. సీఎం గారు భరోసా ఇచ్చారు సార్, నాకు ధైర్యం వచ్చింది. జగన్ ప్రభుత్వం వల్ల మేము నడి రోడ్డు మీద పడిపోయాం సార్. 5 సంవత్సరాలు బీపీసీ ఇస్తారని చెప్పి మేము ఎదురు చూసి వడ్డీలు కట్టలేక ఇంకా ఇస్తారు అని చెప్పి మాకు ఆశలు కలిగించి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిప్పేవాళ్ళు సార్. అయినా ఇవ్వలేదు సార్ మాకు. కేవలం సార్ మేము జగన్ ప్రభుత్వం వల్ల నడి రోడ్డు మీద ఉన్నాం. సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకుంటున్నాం సార్. ఇంకా బతకదలుచుకో సార్. మమ్మల్ని ఇంటి మీదకి వచ్చి అప్పుడు చాలా రకంగా ఇబ్బంది పట్టి టార్చర్ పెడుతున్నారు సార్. మెసేజ్లు పెడుతున్నారు సార్. మాకు ఆడపిల్లలకి మెసేజ్లు కూడా పెడుతున్నారు సార్. ఈ ప్రభుత్వం మాకు సాయం చేయాలి, న్యాయం కూడా చేయాలి సార్. ఆ జగన్ మటుకి వదలబోకండి సార్. ఒక 30 సంవత్సరాల మట్టి మేము కష్టపడిన జీవితం మొత్తం పోయింది సార్ ఆ జగన్ ప్రభుత్వం వల్ల. నడి రోడ్డు మీద ఒక ఇల్లు కూడా లేకుండా ఉన్నాం.